జై సాయిరామ్. అందరికీ నమస్కారం. నేను రాజ్యలక్ష్మి. వంట ఔషధి ఛానల్కి స్వాగతం. ఈరోజు మష్రూమ్ కర్రీ చేస్తున్నామండి. ఇది అన్నం, చపాతీ, పుల్కాల్లోకి చాలా బాగుంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 10-15 మినిట్స్లో అయిపోద్దండి. ఇప్పుడు ఈ కూరని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా మష్రూమ్స్ని 2 టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకుందాము. ఇప్పుడు చేత్తో ఇలా తుంచేసుకుందాము. ఇది ఇలా తుంచితే బాగుంటుందండి. నాకైతే ఎప్పుడు ఇదే అలవాటు. కట్ చేస్తారు కానీ నాకెందుకో అది ముక్కలుగా ఉన్నట్టు టేస్టీగా అనిపించదు. ఇలా చేసి చూడండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తుంచుకొని చేసుకుంటే. పుట్టగొడుగులు చాలా మంచిదండి, హెల్త్కి తెలుసు కదా. తుంచేసుకున్నాం కదండి, ఇప్పుడు శుభ్రంగా మళ్ళీ ఒకసారి కడుక్కుందాం నీళ్లు పోసి. ఇందులో నీళ్లు పోద్దాం. ఇప్పుడు నాకేదో కొంచెం స్మెల్లా అనిపిస్తుంది కడగకపోతే. ఇలా కడిగేసి ఇలా గట్టిగా పిండేసేయండి. అలా వేసుకోండి. ఇలా పిండేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకుందామండి. ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర బాగా సన్నగా తరుక్కుందాం. శుభ్రంగా క్లీన్ అయిపోయేవి. ఇలా డ్రైగా గట్టిగా పిండేసుకొని ఇందులో వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఒక 2 ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకొని ఇలా కలిపేసుకోండి. సన్నగా కట్ చేసుకొని మీకు గ్రేవీలా వస్తుంది కూర. కొంచెం సాల్ట్ వేసుకోండి, మళ్ళీ కావలిస్తే ఆఖరిలో వేసుకోవచ్చు ఉడికినప్పుడు. పసుపు సరిపడా వేసుకోండి. 1 టీ స్పూన్ పడుతుందండి పసుపు. పుట్టగొడుగులకి నేను కొంచెం ఎక్కువే వేస్తాను. కొంచెం కారం, ఒక 2 టీ స్పూన్ల కారం వేసుకోండి ప్రస్తుతానికి. మళ్ళీ చూసుకొని వేయొచ్చు. ధనియాల పొడి ఒక 2 టీ స్పూన్లు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, కొంచెం గ్రీన్ చిల్లీ, కొంచెం కొత్తిమీర, ఒక కరివేపాకు రెమ్మ, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదండి, శుభ్రంగా కలిపేసుకుందాం. చికెన్ మ్యారినేషన్ చేసుకుంటాం కదా, అలా కలిపేయండి. ఇది ఎక్కువసేపు ఇలా కలిపిన తర్వాత ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి, నీరు దిగిపోతుంది ఎక్కువసేపు ఉంచితే. ఎందుకంటే ఉల్లిపాయ, ఉప్పు అన్నీ కలిపేసాం కదా. ఇది ఒక 10 మినిట్స్ కంటే ఎక్కువ ఉంచకూడదు, వెంటనే చేసేసుకోండి. 10 మినిట్స్లో పోపు పెట్టేసరికి అయిపోతుంది. ఇది ఇలా పక్కన పెట్టి పోపు పెట్టుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. నూనె వేడెక్కిందండి. ముందుగా బిర్యానీ ఆకు వేసుకుందాం. ఒక 2 ఇంచీలు దాల్చిని, ఒక 4 లవంగీలు, యాలకులు 3, కొంచెం చెదగొట్టి వేసుకోండి. స్టార్ అనైజ్ ఒక 2 రేకులు, కొంచెం జీడిపప్పు, ఆవాలు కొంచెం, ఒక 1/2 టీ స్పూను, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయలు వేసుకోండి. ఎండుమిర్చి 2 చిక్కి వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు. ఇది కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేపుకుందాం అండి. కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం లైట్ బ్రౌన్ వస్తున్నాయి కదా, ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 టీ స్పూన్ సరిపోతుంది. ఇది ఉల్లిపాయలు కలిపి ఇప్పుడు కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో వేయించుకుందామండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాలి కదా, పచ్చివాసన రాకుండా. గోల్డెన్ బ్రౌన్ అవుతుందండి, మరీ మాడిపోకూడదు దీనికి. ఇప్పుడు వేసుకుందాం. ఇది నీరుతోనే ఇలా ఉడికిపోతుందండి. ఇందులో ఇంకా మనం ఏమి గ్రేవీలు కానీ ఏమి వెయ్యము. వేసాక శుభ్రంగా కలుపుకోండి ఒకసారి. కొంచెం హైలో పెట్టుకుందాం. ఈ కూర చికెన్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 2-3 మినిట్స్ హైలో పెట్టి తర్వాత మీడియంలో పెట్టుకోండి. ఇదిగోండి ఇలా ఉడికిపోతుంది. వాటర్ ఇలా పైకి వచ్చి ఉడుకుతుంది కదా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. పెట్టి మూత పెట్టుకుందాం. ఒక 2-3 మినిట్స్ ఆగి మళ్ళీ ఒకసారి చూద్దాం. 2 మినిట్స్ అయిందండి, చూద్దాం ఒకసారి. ఇలా వచ్చింది. మరి కాసేపు ఉడికిద్దాం. మీడియంలోనే ఉంచండి. చూద్దామండి మళ్ళీ ఒకసారి. ఇలా 2-3 మినిట్స్కి ఒకసారి కలుపుకోండి. దగ్గర అయిపోతుంది కదా. కొంచెం ఉప్పు కారం చూద్దాం. సూపర్గా ఉందండి. కొంచెం ఉప్పు పడుతుంది, సాల్ట్ కొంచెం వేద్దాం.
మష్రూమ్స్ని ఇలా తుంచుకొని మ్యారినేట్ చేసి వండుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. కంప్లీట్ టేస్ట్ మారుతుంది. చాలా బాగుంది. మీకు కొంచెం గ్రేవీలా కావాలంటే ఇలా ఉంచుకోవచ్చు, లేదంటే నేనైతే కొంచెం దగ్గర చేస్తాను నేను. ఇందులో మసాలాలు అవి మనం ఏమి ఎక్కువ వేసుకోలేదు కదండి, లైట్గా చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హ్యాపీగా తినొచ్చు. ఇది మీకు మంచి ప్రోటీన్ అండ్ టేస్టీ ఫుడ్ తిన్నట్టు ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది పిల్లలకి లంచ్ బాక్స్ కూడా మీరు హ్యాపీగా పెట్టొచ్చు. ఇట్లా కాసేపు ఉంచుకొని హైలో పెట్టుకొని మీరు ఒక 3 minutes ఇలా కలుపుకుంటుంటే మీకు దగ్గర అయిపోతుందండి. ఫ్రై అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇది నూనె ఇలా విడిపోతూ ఉంటుంది. అయిపోయిందండి. స్టవ్ ఆపేసేద్దాం. కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు కూరని ఇలా చేసుకొని పక్కన మంచి రసం పెట్టుకుంటే మీకు మంచి లంచ్ రెడీ అయిపోతుందండి. ఈ కూర నైట్ డిన్నర్లోకి కూడా చాలా బాగుంటుంది. రోటీ చపాతీల్లోకి అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. కరెక్ట్గా నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేసి చూడండి. ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మళ్ళీ మంచి హెల్దీ రెసిపీతో కలుద్దాం. నమస్తే. జై సాయిరామ్.